సార్ నేను 3 నెలల తర్వాత మిమ్మల్ని అడుగుతున్నానండి అని. నేను వాళ్ళతో నాకు కరెక్టేనా నువ్వు 3 నెలల తర్వాత అడుగుతున్నావు, బట్ నీలాంటి వాళ్ళు రోజు నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు నీకు తెలుసా? అది నువ్వు ఆలోచించి మీరు ఇబ్బందిలో ఉన్నారు అని చెప్పావు, సహాయం చేశాను. ప్రతిరోజు ప్రతిసారి చెయ్యాలంటే నాకు ఇబ్బంది కదా అని అది చెప్పేసరి వాళ్ళ కోపాలు వస్తాయి ఇమీడియట్గా. లేదు వేరే రకంగా ప్రాపగాండా మొదలు పెడతారు. ఇంకా దానికి మనం చేసేది ఏం లేదు, వదిలేయడం అది మన చేతిలో లేని పని. అంతే. ఒక ఫోన్ కాల్ కట్టు అనుకోవడమే, హాయిగా ఉండడం అంతే. అదేదో మనం మంచిగా అనుకోవడం అంతే అంతే, ఏదొచ్చినా మన మంచికే. అంటే అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే ఆర్థికంగా పర్వాలేదా, వెల్ ఆఫ్ అయినట్టేనా మీరు? సేఫ్ అండి, సేఫ్. ఇంటికి ఎవరైనా వచ్చి 10 మంది వస్తే భోజనం పెట్టే స్థితికి ఉన్నాను. దట్ టైమ్ హ్యాపీ. వేరే ఆస్తి పాస్తులు ఏం లేదు, అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ. నా ఆస్తి నా ఇల్లు, నేను కొనుక్కున్న ఇల్లు. శైలజ గారు ఏం తీసుకురారు? లేదు అసలు తన దగ్గర నుంచి ఏమీ, అది మా నాన్నగారి పాలసీ. అక్కడి నుంచి ఆయన కూడా అలాగే తన దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు. తను రావడమే గొప్ప మా ఇంటికి అనేది మేము భావిస్తాం. ఎందుకు మా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల తనే, మేము ముగ్గురం అన్నదమ్ములమే. ఆడపిల్లలు లేరు? లేరు, అంటే అక్క చెల్లెలు? అక్క చెల్లెలు. సో షీ వాజ్ ది ఫస్ట్. నేను నేను పెద్దవాడిని. నా తర్వాత వాడు అనకాపల్లిలో ఉండేవాడు, ఇప్పుడే ఈ మధ్యన ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాడు. రెండో తమ్ముడేమో అక్కడ యూఎస్ఏలో ఉంటాడు. సో అంతే. ఇంటికి వచ్చిన మొట్టమొదటి ఆడపిల్ల ఎవరంటే శైలజ గారు. సో మీకు అక్కడ శ్రీకర్ ఢిల్లీలో అక్కడ చదువుకున్నాడు, ఎంబీఏ చేశాడు అక్కడ ఎంఐటి యూనివర్సిటీలో. ఇప్పుడు నవ్వు సౌత్ ఇండియా అంతటికి ఇన్ఛార్జ్, స్పాటిఫై దీంట్లో ఈజ్ ఇన్ఛార్జ్. వాడికి చెన్నై వర్క్ ఫ్రమ్ హోమ్, అది వాడికి బాగా నచ్చేసింది. అలాగే వాడు అనుకున్న ప్రకారం ఇంట్లోనే ఉంటాడు. వాడు ఇక్కడ కూడా పనిచేసాడు కొన్ని రోజులు. హీ వాజ్ హియర్ ఇన్ హైదరాబాద్. క్వాన్లో పనిచేశాడు, బట్ ఆ క్వాన్లో జాయిన్ అవ్వడం కరెక్ట్గా అప్పుడే కోవిడ్ రావడం, దెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది అయిపోయిన తర్వాత 6'1" ఎంతో ఉంటుకుంటాను. మా నాన్నగారు పొడుగు, మా తమ్ముళ్ళు కూడా నాకన్నా చాలా పొడుగు. సో అది వచ్చింది వాడికి. చేయాలండి, అదొకటే ఇది. ఎందుకంటే మేము అన్ఫార్చునేట్గా మా ఇంట్లో ఏంటంటే గత 8 ఏళ్ళుగా తెలిసి తెలియకుండా ఎవరికో ఒకరు ప్రతి సంవత్సరం కాలం చేయడం జరిగింది. సో మొన్న మా అమ్మగారు సంవత్సరికాలు అయిపోయినాయి, అమ్మది. సో దాంతో అందుకని నెక్స్ట్ ఇయర్ చేద్దాము అని అనుకుంటున్నాం. అది కూడా మంచిది, అది ఆ టైం రావాలి, అయిపోవాలి అంతే. బాలు గారు కాలం చేశాక దాని ఎఫెక్ట్ శైలజ గారి మీద చాలా ఉందండి. తను మోర్ దెన్ అన్నయ్య, షీ ట్రీట్స్ హిమ్ లైక్ ఎ ఫాదర్. వాళ్ళ వదిన గారిని అమ్మ స్థానంలో ఇప్పటికీ ఈవెన్ టు దిస్ డే సడన్గా అవుట్ ఆఫ్ ది బ్లూ ఏదో వచ్చేసి అన్న ఎక్కడైనా టూర్కి వెళ్ళారా అంటుంటుంది అనమాట. అది వినేసరికి నాకు ఒక ఫ్యూ మినిట్స్ మాత్రం నాకు బిక్కు ఉంటుంది. ఇదేంటి సడన్గా ఇలా మాట్లాడుతోంది అని. అంటే తన మనసు అంగీకరించట్లేదు అనమాట. ఇప్పటి సడన్గా అవుట్ ఆఫ్ ది బ్లూ, బట్ అగైన్ దెన్ షీ సేస్ యాక్సెప్ట్ చేయాలండి ట్రూత్ అని. అంటే ఒక మనిషి ఒక టైం వచ్చిన తర్వాత పోవటం అనేది అందరికీ మామూలుగా పోతే ఎవరికి ఓకే ఆ టైం వచ్చింది పోయాడు అనుకుంటా. కానీ ఆ పీరియడ్ కరోనా అనేది నాకు సార్ విషయంలో అండి, నేను ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ నాలో ఒక చిన్న గిల్ట్. నన్ను అది ఎప్పుడూ అలా గుచ్చుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను రామోజీ ఫిలిం సిటీలో నేను షూటింగ్ చేస్తున్నా. జూలై 13 ఆయన ఫోన్ చేశారు, కరెక్ట్ కరోనా పీరియడ్లో 20. నాకు తెలుసు మీరు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నారు, ఇది ఏంటి అక్కడ పరిస్థితి, వాట్ ఆర్ ది ప్రికాషన్స్ దే ఆర్ టేకింగ్, మీరు ఏంటి ఎలా చేస్తున్నారు షూటింగ్. మాదొక్కటే షూటింగ్ జరుగుతుంది అప్పుడు. చెప్పాను ఎవ్వరు లేరండి, అన్నీ క్లోజ్ చేశారు, మాదొక్కటే జరుగుతుంది. ఇండోర్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఏదో డిసెంట్ ప్లాంట్ పెట్టారు, ప్రతి వాళ్ళు దాంట్లోంచి వెళ్ళడం రావడం ఇది చేయడం. ఎవ్రీ 2 hours వచ్చి వాళ్ళు ఏదో మన మస్కిటో దీంట్లాగా అది పొగ కొట్టడం, ఇది అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నాను అని అడిగారు. ఎస్ సార్, మరి అక్కడ ఎలాగండి
అంటే ఇలా లేదు సార్ మీ లొకేషన్ ఇది అనుకుంటే ముందు దాన్ని శానిటైజ్ చేస్తున్నారు. తర్వాత ఆ పొగ విండ్ దీన్ని బట్టి వచ్చేటట్టు మేము షూటింగ్ చేసినట్టు. అంటే అంత ఆయన ఈ టైంలో షూటింగ్ అంటే ఆయన కూడా అన్ని అడుగుతూ జాగ్రత్తలు నేను చేస్తున్నారా నాకు లేదా? ఎప్పుడు వాడిని ఎందుకు అని అడిగే ధైర్యం లేదు. నేను ఎప్పుడు అడగలేదు. అదే మీరు సార్ అంటంలోనే ఆ ఆయన దీని సంబోధించారు. తర్వాత అప్పుడు వారు చెప్పారు ఇలాగా రమ్మంటున్నారు అనేసి. అప్పుడు నేను అన్న మాట ఇది సార్ మాకే ఇంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మీకు ఇంకా తీసుకుంటారు కదా అండి. అది తలుచుకుంటే ఇవాళ నాకు ఎందుకంటే అంత నమ్మకంతో వచ్చిన వ్యక్తిని ఆ మాట నేను నిలబెట్టుకోలేకపోయాను. పోగొట్టేసుకున్నాను. అది మాత్రం నన్ను గుచ్చుతూనే ఉంటుందండి. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో ఒకడ ఎవరో ఒకరు వారి ప్రసక్తి తీసుకురాకుండా ఉండదు. సచ్ ఎ లెజెండ్. ఆయన అంటే మా 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 మనసులకు కానండి, మా దీనికని ఆయన ధైర్యం అనండి, మనశ్శాంతినిచ్చారండి వారి పాట రూపం ద్వారా. ఇది ప్రతిరోజు అది ఆయన అది పాటలు అది వింటూ ఉంటే ఇంతమంది ప్రేమను నేను దూరంగా తీసుకెళ్ళిపోయాను అని ఫీలింగ్ నాకండి. అంటే అది నేను చేశానా మీ చాలా చేతుల్లో నాకు కాదు నేను కదా! చేశానా లేదా అనేది కాదండి. బట్ అది ఐ డోంట్ నో దాన్ని ఏం చెప్పాలి అనేది. ఇట్ ఇస్ ఎందుకంటే ఆ ముందు మీరు మాట్లాడారు. మాట్లాడాను. నాకేంటంటే ఆయన నా మాట మీద వచ్చారా లేకపోతే వారు అంతట వాడు వచ్చారా లేదన్నది పక్కన పెట్టేస్తే అండి. బట్ స్టిల్ అది నన్ను కన్సల్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఏంటంటే నా మీద నమ్మకంతోనే కదా ఆయన చేసి ఉంటారని. అది మాత్రం ఎవ్రీడే ఇట్స్ ఐ డోంట్ నో హౌ టు సే అది. యాక్చువల్‌గా మీరు అంటే ఆ ముందు మాట్లాడారు కాబట్టి అంత భావోద్వేగానికి గురవుతున్నారనుకుంటున్నాను. కానీ ఇది మీ ఇప్పుడు మీ పాత్ర అయిపోయిన తర్వాత సీరియల్ గురించి మాట్లాడారు. ఆయన రావడం మా యూనిట్కి వచ్చారు. అందరూ ఫోటో తీసుకోవాలంటే అడిగాను. షూర్ అండి అన్నారు. నేనేమో కోవిడ్ పీరియడ్ కదా అని ఒక ఫోటో ప్లాన్ చేశా. 96 ఫోటోలు తీసుకున్నారు ఆవేళ వచ్చి అందరి దగ్గర. ఓన్లీ థింగ్ సెల్ఫీలు వద్దండి ఎవరు కొంచెం డిస్టెన్స్లో పెట్టి తీద్దామని అలా 96 ఫోటోలు తీసుకుని ఆవేళ అన్నారన్నమాట మధ్యలోనే. అప్పుడప్పుడు మీరు చెప్పిన మాట కూడా నేను వినాలండి అని నేను ఒకటే ఫోటో ప్లాన్ చేశాను. దెన్ ఆ సీరియల్లో యాక్ట్ చేస్తున్న పిల్లల గురించి అడిగారు. నేను సీరియల్ చూస్తున్నాను పిల్లల గురించి అడిగారు. అండ్ హీ మెన్షన్డ్ ఐ వాంట్ టు మీట్ దెమ్ అన్నారు. నేను మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు కమ్ డౌన్ సామజవరగమన అనే ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాను రమ్మనని తీసుకెళ్ళాను. దట్ వాస్ ఆన్ థ్యాంక్ యూ 31st of July ఓకే. వెళ్ళాను. కలిసిన తర్వాత వాళ్ళతో కూడా ఫోటోలు అవన్నీ తీసుకున్నారు. మీరు ఎప్పుడు వస్తున్నారు ఓ పాట విని వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదు సార్ అక్కడ షూటింగ్ పెట్టాను. లేదు డోంట్ మేక్ ఎనీ వన్ వెయిట్ అని చెప్పేసి. అండ్ కొన్ని ఎప్పుడు 33 ఏళ్లలో ఎప్పుడు మాట్లాడని కొన్ని ఆవేళ ఎందుకో మాట్లాడారు. సరే నేను ఇందాక చెప్పాను కదా నాకు పని చేయడమే చేతనం అవుతుంది. డబ్బులు వసూలు చేయడం నాకు ఇప్పటికీ చేత కాదు. అది నేననేది నేను సిన్సియర్గా ఉన్నాను వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పేసి శైలమ్మ చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు అడిగితే కానీ అమ్మాయి అన్నం పెట్టదని ఉందండి అడగాలి మీరు అనేసి ఇలాంటివి ఇవన్నీ మాట్లాడితే ఏమంటే మనం సిన్సియర్గా పని చేస్తున్నప్పుడు తప్పేం లేదండి అడగడంలో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చామట. అలాగేనండి అలాగే మీరు ఎప్పుడు వస్తున్నారు అన్నారు. సరే నాకు అవుతుందండి August 2025 ఆర్ ఇంకా ముందే అన్ని రోజులు ఉంటున్నారు. ఈసారి లాక్డౌన్ వచ్చిన ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ ఆపకూడదు అనుకుంటున్నారండి. మంచిదే ఫినిష్ చేసుకురండి నేను రేపు వెళ్తున్నాను. వారి నోటంట నేను విన్న లాస్ట్ మాట రేపు నేను వెళ్తున్నాను. 3 రోజుల తర్వాత వీడియో నాకు కోవిడ్ వచ్చిందని నేను హాస్పిటల్లో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఐ కుడ్ సీ ఓన్లీ నాకు మిగిలిపోయిన జ్ఞాపకం వారితో ఇలా నడుచుకుంటూ రేపు నేను వెళ్తున్నాను అండ్ దెన్ ద బాడీ అంతే. దట్ ఈస్ వాట్ ఈస్ ది లాస్ట్ మెమరీ ఆఫ్ సార్. సో మీకంటే కొంచెం ఆయన్ని మీరు పెద్దగానే చూసుకున్నారు. ఆయన్ని ఒక సార్‌లానే చూసుకున్నారు. నాకు అంటే బావగారిని. నాకు అంటే యాక్చువల్‌గా
మీరు ఆయనకు బావగారు. నాకు ఎలాగైపోయిందంటేనండి 82లో నేను వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మాయి గారి పెళ్లి జరిగింది అక్కడ ఏవిఎం రాజేశ్వరిలో. సో నేను హోటల్లో పనిచేసాను, ఇవన్నీ ఉండడం వల్ల డైరెక్టర్ గారేమో ఆ కిచెన్ అవన్నీ కొంచెం నాకు అప్పచెప్పారు, జాగ్రత్తగా విశ్వనాథ్ చూసుకో. గారా? అదే ఓకే. డైరెక్టర్ గారు. హ్మ్. సో నేను అక్కడ ఉంటున్న యాజ్ ఇట్ ఇల్ అప్పుడే సినిమా అయింది, ఇంకా రిలీజ్ అయింది అప్పటికి. సో ఆ పెళ్లికి వస్తున్న పెద్ద హేమీలందరినీ లైక్ ఎనీ యంగ్ మ్యాన్, యంగ్ బాయ్ వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉండాలి. సార్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ మళ్ళీ వెనకాలకు వచ్చి ఐ లవ్ హర్ అన్నారు. అవును సార్ అని. గాడ్ బ్లెస్ యూ అండి, బాగుంది, ఐ హావ్ సీన్ ద ఫిలిం, గాడ్ బ్లెస్ యూ. సో దాని తర్వాత పలు సందర్భాల్లో జంజాల్ గారి ద్వారా ఎన్నోసార్లు కలిసాం. సో వాడిని ఎప్పుడు ప్రస్తావించినా సార్ సార్ అని, అందరినీ సార్ అని ప్రస్తావిస్తున్నాను, అలాగే అయిపోయింది అనమాట. సో ఈ బంధుత్వం వచ్చిన తర్వాత నాకెందుకు అది మార్చుకోలేకపోయింది, ఎందుకంటే ఆయన ఒక శిఖరం. అలానే చూసారు. ఆ శిఖరాన్ని సడన్గా ఇలాగా బంధుత్వం వల్ల ఇలాగా పేరు ఇలా అనేసరికి ఏంటంటే అది తక్కువ అని కాదు, అంటే బావగారు అని కూడా ఇప్పుడు పిలిచారు. ఇప్పుడు లేదు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు గారు ఉండేవారు, ఆయన ముందే నేను బావా అని పలకరించేవారు. ఓకే. ఆయన అనేవారు అదేంటి అనిపించింది అంటున్నా. నేను అనేది సార్ అది భావన, నాకు ఎందుకు అది ఏకవచనం సార్, అది మళ్ళీ దీని భావన మిమ్మల్ని అలా అలా పిలవలేదు. అది చేయలేను అని. సరే దాని తర్వాత మీ ఇష్టం అని, యువర్ కంఫర్ట్ ఈస్ బెస్ట్, లీవ్ ఇట్ ఆఫ్ అని చెప్పిన. సో దట్ ఈస్ హౌ అది అలవాటు అయిపోయింది, అందుకే సార్ 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 అని. మీరే ఎంత ఎమోషనల్ అయ్యారంటే అది చూసుకొని, ఒక తండ్రిలాగా చూసుకొని అది ఇట్స్ అది మాకేమైపోయిందంటేనండి, ఎలాగంటే ద ప్రీవియస్ ఇయర్ మా నాన్నగారు 2019 నాన్నగారు, 2020 సార్, లాస్ట్ ఇయర్ అమ్మగారు అన్నారు కదా. లాస్ట్ ఇయర్ అమ్మ, మధ్యలో ఇంకోడు, దాని తర్వాత చూసుకుంటేనండి డైరెక్టర్ గారు. సో మాకున్న పెద్ద దిక్కులు అందరూ ఆత్మీయులు. ఒకళ్ళు వెళ్ళేసరికి దట్ ఏంటి ఇది అనేది అర్థం కాదు. మొన్న కూడా నేను మన జలంధరం ఆంటీని కలిసినప్పుడు కూడా అదే చెప్పి, ఏమిటి మనకి ఇది, ఏంటి ఇది మనకి తెలియకుండా ఒకళ్ళు బట్ అది వాస్తవం, దాన్ని ఏం చేయలేము. అదే భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి, అదే దీన్ని తట్టుకుని బయటికి రావడమే నీలో ఉన్న విషయాన్ని, ఆ శక్తి నీలో ఇచ్చిన దాన్ని హౌ యూ ట్యూన్ ఇట్ అప్ అనేది తప్పదు. అది మొన్న FNCC లో జరిగినప్పుడు కార్యక్రమం జరిగింది. అవును, వెళ్ళొచ్చాను నేను. చాలా మంది చాలా ఈజ్ అ గ్రేట్ యాక్టర్, చంద్రమోహన్ గారి గురించి. ఇట్స్ అ గ్రేట్ యాక్టర్, దేర్ ఇస్ నో డౌట్. మీరు ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆయన అసలు అక్కడ చంద్రమోహన్ గారు కనిపించరు, ఓన్లీ పాత్రే కనిపిస్తుంది, అంత అద్భుతమైన. నాకైతే ఆయన సిరిసిరి మూవీ అయితే నేను ఆ పాఠం చూసాను. శుభోదయం అండి, శుభోదయం, సీతామహాలక్ష్మి అండి, 16 ఏళ్ల వయసు అండి. అవన్నీ మళ్ళీ ఎన్ని కామెడీ సినిమాలు చేసి అయ్యో. నవ్వించారు మనల్ని. ఇదెందుకు ఇంటింటి రామాయణం అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఫస్ట్ సినిమావే ఇది. అదే అంటారండి, ఆ కాలంలో ఉన్న ఆర్టిస్ట్ దీంట్లో రంగారావు గారు, ఎస్వి రంగారావు గారు అని, ఈ బుడతాడు ఎవడు అన్నారట. దుఃఖాలు. అందుకని ఆయన చేసినప్పుడల్లే ఇతను ఉండాలి ఈ బుడతాడు ఎవడు అన్నారట. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, గ్రేట్ యాక్టర్. సార్ కూడా గురించి అండి, సార్ పాట, సార్ మాట, సార్ యాంకరింగ్, సార్ యాక్టింగ్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే he was a wonderful person అండి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఎంత సౌమ్యంగా ఆయన. ఇవన్నీ ఇప్పుడు అంటే ఇవాళ లక్కీలు ఇవన్నీ ఉండి వీ కెన్ హియర్ అండ్ ఇవన్నీ పక్కన పెడితేనండి, ఒక మంచి వ్యక్తి, మంచి మనిషిని పోగొట్టేసుకున్నామే అన్నది. ఒకే ఒకసారి నాకు, అంటే ఆయన మామూలుగా కలుస్తూ ఉంటాం కానీ ఆయనతో కాస్త మాట్లాడగలిగే అవకాశం సారథి స్టూడియోలో ఒకసారి వచ్చింది. నిజంగానే ఆయన ప్రతి ఒక్కరికి వారిచ్చే మర్యాద, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేటస్, యువర్ స్టేచర్, అందరినీ అలాగే ఉంది. గొప్ప విషయం అండి. అంటే అంత స్థాయికి అంత పేరు తెచ్చుకొని దేశంలోనే గొప్ప గాయకుడుగా, సంగీత దర్శకునిగా, అదే అన్ని నటునిగా, మిథునంలో ఆయన నటన, అంటే ఆయన తక్కువ సినిమాలో నటించిన ప్రతి సినిమాలోనూ ఒక ఆయన స్పార్క్ అలాగా. పక్కింటి అమ్మాయిలో ఎలా ఎంత సరదాగా నవ్వించారు. మన శంకర్ గారి సినిమా ఉంది, కాదలను తెలుగులో ఏంటో తెలియదు, ప్రేమికుడు. దాంట్లో ఆ చిన్న డాన్స్ అసలు ఎంతలా అలరించేసింది అందరినీ. సో ఈ ఎమోషన్ నుంచి కొంచెం అట్లా సరదాగా వెళ్దామండి. చెన్నై రోడ్ల మీద
మీరు నరేష్ గారు తిరిగేవాళ్ళు కదా అప్పట్లో. అప్పుడు అంటే ఇండస్ట్రీ అక్కడ ఉండేది కదండి. అన్నీ ఏంటంటే నువ్వు పక్కపక్కనే 5, 6 వీధులు. ఆ 5, 6 వీధుల్లోనే అన్ని ఆఫీసులు. సో, ఆటోమేటిక్‌లీ అటు ఇటు కలుసుకుంటూ నేను ఎక్కడికెళ్తున్నావు అంటే నువ్వు ఎక్కడికెళ్తున్నావు. అలా ఏదో మాట్లాడుకుంటూ ఆయన ఆఫీస్‌కి నేను ఈ ఆఫీస్‌కి అలా వెళ్ళిపోయేవాడిని. కలిసి యాక్ట్ చేశారు కదా. చాలా రాజేంద్ర ప్రసాద్ గారితోటి నరేష్ నరేష్ గారితో అంటే చాలా నరేష్ గారితో మీకు మంచి స్నేహం ఉండేది కదా అనుకుంటా. అందరితోనేనండి. నాకు లక్కీగా ఏంటంటే అంటే నా మనస్తత్వం దీంతోనే నాకు ఎవరితోని విభేదాలు గాని, ఎవరితో గొడవలు గాని ఐఎమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమికబుల్ పర్సనాలిటీ. అది నాకు తెలుసది. సో, నాకు అందుకని అందరితోని కంఫర్టబిలిటీ ఉంటుంది. అక్కడ ఆన్ ద సెట్ ఇన్ ద సీన్ అంటే గివ్ అండ్ టేక్. నేను ఇలా చేస్తాను. ఇలా చేయగలుగుతావా? ఇది ఫైన్. ఆ దానికి రిహార్సల్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది. మీరు ఏదో సినిమాకి మీ ఇద్దరు కలిసి పనిచేసిన సినిమాకి రోడ్ల మీద తిరుగుతూ ఒకటేదో ఒక కాన్సెప్ట్ చేశారు. గుర్తు రావట్లేదు నాకు. మీరు నరేష్ గారు. చేసి దాన్ని ఒక ఇంటర్వ్యూ రూపంలో కూడా ఇచ్చారు ఆ టైంలో. అంటే మీరు రోడ్ల మీద తిరిగే సినిమా అంటే మీకు చిత్రం బళ్ళారే విచిత్రం ఉంటుంది. విచిత్రం ఒకటి ఉంది. ఎందుకంటే దానికి ఇల్లు కోసం వెతుక్కోవడాలు దీంట్లో అదొకటి ఉంది. దానికంటే ముందు ఆ, చేసింది దానికంటే ముందు సినిమా చేసింది రోడ్ల మీద తిరిగితే ఉంది. అది ఒక కాన్సెప్ట్ గా చేసి విజయ మ్యాగజైన్ కు దీనికి ఇచ్చినట్టు. ఓకే అప్పుడు మీ స్నేహం గురించి కూడా మీరు మీ ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా చెప్పుకున్నారు అందులో. ఇప్పుడు నేను వీళ్ళందరితో వాళ్ళ పుట్టినరోజు నాడు మాత్రం మెసేజ్ చేస్తుంటాను అందరికీ. అంటే ఇప్పుడు మీ టైంలో మీరు స్టార్టింగ్ చేసిన సినిమాల్లో మీకు అప్పటి నుంచి కలిసి పనిచేసిన వాళ్ళు చూసుకుంటే స్నేహితులైన వాళ్ళు ఉన్నారు, గాఢమైన స్నేహితులు, అన్ని పంచుకునే వాళ్ళు. నేను ఎవరితో బేసిక్ గా టు బి వెరీ ఫ్రాంక్ నేను ఎక్కువ అంత క్లోజ్ ఓపెన్ అవును. ఐఎమ్ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ ఇంక్లూడింగ్ శైలజ గారితో కూడా ఏమి చెప్పాలి అంతేను, ఏమి చెప్పకూడదు. దట్ ఈస్ విత్ ఇన్ మీ. అంటే ఏదైనా మనసుకి కొంచెం కష్టం అనిపించి మీలోనే పెట్టేస్తారా? ఎందుకంటే ఆవిడని బాధ పెట్టలేదు. ఎందుకని అది అంటే ఇప్పుడు ఆలోచన విధం ఏమైపోతుందంటే అండి, నా పర్స్పెక్టివ్ లో ఒకటి ఉంటుంది, మీ పర్స్పెక్టివ్ లో ఒకటి ఉంటుంది. సో ఆ పర్స్పెక్టివ్ ఎప్పుడైనా మారిపోతుందో ది హోల్ థింగ్ గోస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. కష్టం, నష్టం, ఇబ్బందులు ఏమన్నా అన్నీ నాలోనే ఉంటాయి. ఎలా జరిగింది? బాగా జరిగింది. ఇబ్బందులు ఏమీ లేవు, అంతే. ఉన్నా కానీ ఏమీ లేవు, అంతే. అది వాళ్ళకి చెప్పి ఈ మధ్యన ఎందుకు అది చెప్పిన తర్వాత ఎందుకు ఇవి అవసరమా ఇది ఇవన్నీ వచ్చేసి అవసరమా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసరికి దానికి ఆన్సర్ లేదు. అది మనలో మనకు ఉంటుంది తప్పించేది బయట వాళ్ళ పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది. అదేమైపోతుందంటే అది ఒకసారి అది అలా చెప్పే ఉంటే అది ఆ పర్టికులర్ ఏంటంటే మనం అనవసరంగా మన గురించి మాట్లాడడానికి మనం ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఒక వీక్నెస్ కింద మాట్లాడతారు. అది ఎందుకు ఆ వీక్నెస్ అనేది ఇవ్వడం అన్నది, ఇది నా భావన. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసారు, ఈ 40 సంవత్సరాల కాలం చూశారు మీరు. అందరూ కూడా ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత యాక్టర్లు కూడా అందరూ కూడా చాలా వరకు ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు కదా. మీరు ఎందుకని నేను రాకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ చెప్పాను కదండి. నాకు 80లో ఆఫ్టర్ 89 తర్వాత ఇండస్ట్రీ మెల్లిగా షిఫ్ట్ అవడం మొదలుపెట్టింది. అండ్ అనుకోకుండా నాకు 10 ఏళ్ళకి దాదాపు మొత్తం ఇక్కడికి వచ్చేసారు. సో అంతకు ముందు నుంచి స్టార్ట్ అయింది, వచ్చేసారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఇంకో ఎస్టాబ్లిష్మెంట్ షిఫ్ట్ అవ్వాలి అని అంటే ఆర్థికంగా బలంగా ఉండాలి ఫస్ట్. అది నాకు అప్పుడు పరిస్థితి లేదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వెతుక్కుంటూ ఇదన్నీ చేయడం అనేది చాలా కష్టమైంది. అంటే అప్పట్లో ఇక్కడికి షిఫ్ట్ అవడానికి యాక్టర్లకి వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇచ్చారు కదా. మా దగ్గర రాలేదు, నా దగ్గర దాకా మీ దాకా రాలేదు అసలు. రాలేదు, నా దాకా ఎందుకు సార్ దగ్గరికే రాలేదు. నిజంగానా? 100%. అదేంటది? అది ఏంటి అని అందుకనే అవన్నీ మనకు వద్దులేండి, అదే గతం గత. సో తనే వద్దనుకొని అట్లా లేదు, అసలు ఆయన దగ్గరికి కూడా నేను రాలేదు. దీంట్లో కూడా ఒక 2-3 సందర్భాల్లో ఏదో మా మధ్యన ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన దగ్గర కూడా లేదండి నాకు కూడా. ఎందుకంటే అప్పటికి మ్యూజిక్ అంతా చెన్నైలో. సో అందుకని ఏం చేశారంటే మ్యూజిక్ వాళ్ళు అక్కర్లేదని చెప్పేసి వాళ్ళు ఎవరు మన వాళ్ళు ఎవరు అప్రోచ్ అవ్వలేదు ఎందుకు వాళ్ళకి. సో దట్ ఈస్ హౌ ఇట్ వెంట్ డౌన్. ఆర్థికంగా నేను ఐ వాజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు షిఫ్ట్.
తర్వాత ఏంటి నాకు లక్కీగా చెప్పాను కదా వరప్రసాదం టెలివిజన్ అది అక్కడే. సో ఓకే మనం చేసింది మంచిదే, మన గౌరవం మనకుంది, మనం ఇది. అందుకని ఎప్పుడు శోభన్ బాబు గారు చెప్తాను, నువ్వు నీ 4 గోడలు నువ్వు మాత్రం కట్టుకుని ఉండు. ఆ 4 గోడల మధ్య నువ్వు ఏం తింటున్నావు ఏం తాగుతున్నావు అన్నది ఎవరికి తెలియదు. అలా ఉంచుకో. అలా ఉంచుకో. ఓకే. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు మామూలుగా ఉండు. అది అవసరం. అందుకని ప్రతి వ్యక్తిని ఏమన్నాడు, ఫస్ట్ ఇల్లు కొనుక్కో, ఇల్లు కట్టుకో, ఇది కట్టు అన్నదే చెప్పేవారు ఆయన. అంటే నీ ఇంట్లో నువ్వు ఉంటే ఇంకా బయటికి వెళ్ళిపోండి. నువ్వు అదే అద్దెంట్లో ఉన్నావు అనుకో, నువ్వు ఇంటి లోపల నువ్వు మంచినీళ్ళు తాగి బతుకుతున్నా 2 నెలలు నువ్వు అద్దె కట్టలేదు అనుకో, 3వ నెల నీ నీ జీవితం అంతా రోడ్డు